ఈ వీడియోలో మనం దసరా పండుగను ఎందుకు జరుపుకుంటామో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. అసలు దుర్గామాత మహిషాసురుని ఎందుకు సంహరించిందో తెలుసుకునే ముందుగా మహిషాసురుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి తప్పక చివరి వరకు వీడియో చూడండి. దానవ వంశానికి మూలపురుషులుగా పేరుగాంచిన వారు రంభుడు మరియు కరంభుడు. ఇద్దరు అన్నదమ్ములు. వీరి వంశం బలముతో, పరాక్రమముతో సాటిలేనిది. కానీ ఒక లోపం మాత్రం వారిని ఎప్పుడూ బాధించేది. ఆ లోపం ఏమిటంటే, వీరికి సంతానం కలగదు. వారసులు లేకపోతే తమ వంశం ఆగిపోతుందనే ఆందోళన వారిలో కలిగింది. అందువల్ల తమ వంశం నిలిచి ఉండేందుకు, తమ తర్వాతి తరాలు కొనసాగేందుకు ఎలా అయినా ఒక సంతానం కావాలనే సంకల్పం ఇద్దరిలో ఏర్పడింది. ఇలా ఆలోచించిన రంభుడు, కరంభుడు ఇద్దరూ తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. కరంభుడు యమునా నదిలోకి దిగి నీటిలో మునిగి, ఒంటికాలిమీద నిలబడి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. రంభుడు మాత్రం ఒక చెట్టు క్రింద కూర్చొని దేవతలను సంతృప్తిపరచాలని ప్రయత్నించాడు. ఈ తపస్సు కొనసాగుతుండగా, కరంభుడు మునిగిన యమునా నదిలోకి ఒక మొసలి వచ్చి అతన్ని హతమార్చింది. ఆ మొసలి నిజానికి ఇంద్రుడు రూపాంతరం పొంది వచ్చి కరంభుడిని సంహరించాడు. ఎందుకంటే ఇంద్రుడు ఎప్పుడూ దానవుల శక్తి పెరగకూడదని కోరుకునేవాడు. తమ్ముడు కరంభుడు చనిపోయిన విషయానికి తెలుసుకున్న రంభుడు తీవ్రంగా ఆగ్రహించాడు. ఇంద్రుని చంపేయాలని అనుకున్నాడు. కాని ఒకవైపు తపస్సు విడిచిపెట్టకూడదనే దృఢనిశ్చయం అతన్ని ఆపింది. చివరికి అతను తన కోపాన్ని అణిచుకొని తపస్సులోనే మునిగిపోయాడు. తన తపస్సుతో సంతోషించిన అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుడు రంభుడికి వరమిచ్చాడు. రంభా, నీ కోరిక ఏమైతే ఉందో అది నెరవేరుతుంది. నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు అజేయుడు, మహాపరాక్రమి, సర్వలోకాలలో విజేతగా పేరు పొందుతాడు. అతని జననం అసాధారణమైన రీతిలో జరుగుతుంది. నీ మనసు అనుకున్న స్త్రీ గర్భంలో నీ సంతానం పుడుతుంది అని ఆశీర్వదించాడు. ఆ వరప్రసాదంతో ఆనందంతో రంభుడు తన ఆశ్రమానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఒక మహిషి రూపం కలిగిన అప్సరసను చూశాడు. ఆమె రూపం చూసి అతని మనస్సు ఆకర్షితమైంది. ఆమెతో సంయోగం ఏర్పడింది. ఆ సంయోగంతో ఆ మహిషి గర్భవతి అయింది. రంభుడు సంతోషించి ఆమెను తన పాత రాజధానికి తీసుకువచ్చాడు. ఆమెను గౌరవించి ప్రధాన స్త్రీగా ఉంచి, రక్షణ కోసం కొందరు దున్నపోతులను, మహిషాలను కాపలా పెట్టాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ మహిషిని రక్షిస్తున్న దున్నపోతులలో ఒకటి కామవశమై ఆ గర్భవతిని వెంటాడింది. ఇది చూసిన రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగాడు. యుద్ధం చాలా ఘోరంగా సాగింది. చివరికి ఆ దున్నపోతు రంభుడిని బలంగా దాడిచేసి హతమార్చింది. తన భర్త రంభుడు తన కళ్ల ముందే చనిపోతున్న దృశ్యం చూసిన ఆ మహిషి తీవ్రంగా విచారించింది. గర్భవతిగా ఉన్నా కూడా తన భర్త మరణం తట్టుకోలేక రంభుని శవాన్ని దహనం చేసే చితిమంటల్లో తానే దూకి సతీసహగమన చేసింది. అయితే ఆ చితిమంటల్లో ఒక అద్భుతం జరిగింది. మంటల్లోంచి ఒక శిశువు పుట్టి బయటకొచ్చాడు. ఆ శిశువు అర మానవుడు, అర మహిషం రూపంలో ఉన్నాడు. అందుకే అతనికి మహిషాసురుడు అనే పేరు పెట్టబడింది. పుట్టిన ఈ మహిషాసురుణ్ణి చివరికి చంపేందుకు దేవతలంతా కలిసి దుర్గాదేవిని పూజిస్తారు. దుర్గమ్మ తల్లి 9 రోజులు మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసి ఎట్టకేలకు సంహరిస్తారు. కాని నేడు మనం జరుపుకుంటున్న పండుగ దసరా, విజయదశమి అని పిలవబడుతుంది. విజయదశమి అంటే అధర్మంపై ధర్మం గెలిచిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ అని భావిస్తారు. మహిషాసురుని సంహారం కోసం తప్పుడు అధర్మాన్ని నశింపజేసేందుకు 9 రోజుల యుద్ధం అవసరమైనందున ఆ 9 రోజులను మనం దేవి నవరాత్రులు, శరద్ నవరాత్రులు అనే పేర్లతో పూజించి 9వ రోజు తర్వాత 10వ రోజు విజయాన్ని సూచిస్తూ విజయదశమిని జరుపుతారు. భారతదేశంలోని ముఖ్య ఉత్సవాలలో దసరా ఒక ముఖ్యమైన పండుగగా నిలిచింది. ఇప్పుడు ఈ దశకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. అసలు దుర్గామాత మహిషాసురుణ్ణి ఎందుకు చంపాల్సి వచ్చింది? మిగిలిన దేవతలు అతన్ని ఎందుకు ఓడింపలేకపోయారు? అసలు దుర్గామాతను ఎలా సృష్టించారో, త్రిమూర్తులు, ఇతర దేవతలు ఏ ఆయుధాల్నిచ్చారు,
అలాగే దసరా రోజున రావణ దహనం ఎందుకు చేస్తారో, దసరా రోజు పాలపిట్టని చూస్తే మంచిది అని ఎందుకు అంటారో, అలాగే జమ్మి చెట్టుకి పూజ ఎందుకు చేస్తారో, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో పూర్తి వివరణతో ఉంది. మహిషాసురుడు పరిపక్వుడై పెరిగాక దేవతలపై ఆధిపత్యం సాధించాలనుకున్నాడు. అమరత్వం కోసం మేరు పర్వతంపై వెళ్లి ఘోర తపస్సు ఎక్కువ కాలం చేశాడు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసురుని అడిగాడు, నీకు ఏ వరం కావాలి? అప్పుడు మహిషాసురుడు కోరుకున్నది, నన్ను ఎప్పటికీ చావని అమరుడిని చేయండి అని. కాని బ్రహ్మదేవుడు చెప్పాడు, ప్రకృతిపరంగా పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు. నేను నీకు పూర్తిగా అమరత్వం ఇవ్వలేను. అప్పుడు దేవతల ఆలోచనల తర్వాత బ్రహ్ముడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. పురుషుల చేతిలో నువ్వు చావవు. ఆ వరం వల్ల మహిషాసురుడు ఎన్నో యుద్ధాలలో అజేయుడిగా మారి అందరినీ జయించగలిగాడు. గర్వంతో, ఆ అమిత శక్తితో అతను దేవతలపై యుద్ధం చేయగా మహిషాసురుని బలానికి దేవతలంతా ఒక్కరుగా ఎదుర్కోలేకపోయారు. చివరికి వారు త్రిమూర్తులు మరియు ఇతర దేవతల దగ్గర ఆశ్రయం కోసం వెళ్లారు. బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తుల పరస్పర శక్తుల సమాహారంతో, ఇతర దేవతల సహకారంతో శక్తిస్వరూపురాలిగా ఒక మహిమోగ్ర దివ్య రూపాన్ని సృష్టించారు. ఈ దివ్యవిధంగా దుర్గాదేవిని సృష్టించారు. ప్రతి దేవుడు తన తేజస్సు, శక్తి మరియు ఆయుధాలను ఆమెకు సమర్పించాడు. ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడు. విశేష ఆయుధాలు ఇతర దేవతలు సమర్పించగా ఆమెకు సింహం వాహనంగా లభించి శక్తివంతమైన ఆయుధాలతో పూరితదేవిగా దుర్గామాత ప్రాకృతమయ్యారు. ఈ దుర్గామాత చివరికి మహిషాసురుని ఘనయుద్ధంలో సంహరించి మహిషాసురమర్దినిగా ప్రసిద్ధి చెందింది. ఈ మహోన్నత యుద్ధం వంటి కారణంతోనే ప్రజలు ఆమెను 9 రోజులు వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. అవి సంయుక్తంగా నవరాత్రులు అని పిలవబడతాయి. ఉదాహరణకు సాధారణంగా పూజ చేయబడే రూపాలు: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. తెలంగాణలో బతుకమ్మ పండుగ కూడా దసరాకి దగ్గరగా జరుపుకుంటారు. బతుకమ్మలో తంగేడు వంటి పూలతో చిన్న బతుకమ్మలు తయారుచేసి మహిళలు రోజూ సాయంత్రం వాటి చుట్టూ పాటలు పాడి ఆడుతూ చివర్లో నదిలో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈ బతుకమ్మ సందర్భంలో తంగేడు పువ్వుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మరికొన్ని ఊరులో, గ్రామాల్లో ప్రత్యేక నాట్య రూపాల్లో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున రాక్షస సంహారం వంటి నాటకాన్ని కూడా ప్రదర్శిస్తారు. కొందరు ప్రాంతీయ ఆచారాల్లో, ముఖ్యంగా ఆంధ్ర బెజవాడ శైలిలో జమ్మి చెట్టు పూజ చేసి విజయదశమి రోజున పాలపిట్ట పక్షిని చూడటం శుభంగా భావిస్తారు. పాలపిట్ట కనిపిస్తే అదృష్టంగా, విజయసూచికంగా పరిగణించడం వంటి స్థానిక సంప్రదాయాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్తి దేశవ్యాప్తంగా దసరా యొక్క రూపం వైవిధ్యభరితంగా ఉంటుంది. కొందరు రావణదహనం ద్వారా రాముని రావణ వధను స్మరించగా, మరికొందరు దుర్గాదేవి మహిషాసురమర్దిని ఆరాధనగా జరుపుకుంటారు. రామాయణంలో శ్రీరాముడి విజయానికి సంబంధించిన రావణదహనం ఆచారం వల్ల కూడా దసరా పండుగకు మరొక విశిష్టత లభించింది. దసరా రోజున పాలపిట్టను చూడడం ఒక శుభసూచనగా పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఈ ఆచారం వెనుక ఒక పురాణకథ ఉంది. రావణాసురుని సంహరించి విజయాన్ని సాధించిన తరువాత రాముడు తన సైన్యంతో తిరిగి వస్తుండగా ఒక నీలవర్ణ పక్షి ఆయన ముందుకు వచ్చింది. ఆ పక్షి రెక్కలు విప్పగానే ఆకాశం నీలమయమై శాంతి మరియు విజయానికి సూచికగా మారింది. ఆ దృశ్యం చూసిన రాముడు హర్షభరితుడయ్యాడు. అప్పుడు అగస్త్య మహర్షి రామునితో, ఈ పక్షి దర్శనం విజయానికి సంకేతం. నిజమైన ధర్మపరుడు, సత్యవంతుడు ఈ పక్షిని దర్శిస్తే శుభఫలములు కలుగుతాయి అని చెప్పారు. అప్పటినుంచి దసరా రోజున పాలపిట్టను చూడడం విజయానికి చిహ్నంగా మారింది. అలాగే జానపద గాథల ప్రకారం పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు విజయదశమి రోజున యుద్ధ శకునం చూడమని మహర్షిని సంప్రదించగా ఒక నీలపిట్ట సమీపంలో ఎగిరి కూర్చింది. మహర్షి అది శుభసూచన అని, భవిష్యత్తులో వారు కౌరవులను జయిస్తారని అన్నాడు.
తరువాత కురుక్షేత్ర యుద్ధంలో అది నిజమైంది. అదే విధంగా ఈ పక్షి నీలవర్ణం శివుని నీలకంఠం గుర్తుచేస్తుంది. విషాన్ని తాగి లోకాన్ని కాపాడిన శివుని శక్తిలా ఈ పక్షి దర్శనం కూడా శుభాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అందువల్ల దసరా రోజున పాలపిట్టను చూసినవాడు ఆ సంవత్సరమంతా విజయాన్ని పొందుతాడని నమ్మకం ఏర్పడింది. రావణుడు విశ్రవ మహర్షి అసురకన్య కైకేసి సంతానంగా జన్మించాడు. బాల్యంలోనే అతను అసాధారణ విద్య, శౌర్యం, మంత్రశక్తులు సంపాదించాడు. కాని వయస్సు పెరిగే కొద్దీ అహంకారం అతన్ని ఆక్రమించింది. తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి దేవతలు, గంధర్వులు, యక్షులు నిన్ను జయించలేరు అనే వరం పొందాడు. ఆ వరంతో ధైర్యంగా మారిన రావణుడు స్వర్గాన్ని జయించాడు. దేవతలను అవమానించాడు, ఋషులను బాధించాడు. చివరికి సీతను అపహరించడం అతని అహంకారానికి పరాకాష్ఠ అయింది. ఆ దుర్మార్గం వల్ల రాముడు వానరసేన సహాయంతో లంకపై దాడి చేశాడు. యుద్ధం ఎన్నో రోజులు సాగింది. కుంభకర్ణుడు, ఇంద్రజిత్ వంటి వీరులను సంహరించిన తరువాత రాముడు స్వయంగా రావణుడిని ఎదుర్కొన్నాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి బ్రహ్మాస్త్రంతో రాముడు రావణుడిని సంహరించాడు. రావణుడు మహాపండితుడు, శివభక్తుడు అయినప్పటికీ అతని అహంకారం, దురాశ, అధర్మం అతని వినాశనానికి కారణమయ్యాయి. రాముడు అతని వధతో ధర్మం అధర్మంపై గెలుస్తుంది అని లోకానికి చూపించాడు. ఆ యుద్ధంలో రాముడు తన దివ్యశక్తులను, మనోబలాన్ని చూపించి చివరగా ఒక దివ్య బాణాన్ని లేదా బ్రహ్మాస్త్రాన్ని ఎదురుచూపున పెట్టి రావణుని నశింపజేశాడు. రావణుడి మరణం సందర్భంలో కూడా ఒక మర్మమైన సందేశం ఉంది. తపస్సు, విద్య, శక్తి ఉన్నా అది ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే నశిస్తుంది. రావణుడు తన చివరి నిమిషాల్లో తన అసలు త్యాగం, తన పాపాలకు క్షమాపణ కోరాడు. అతని అంతిమ విస్మరణలో రాముని ధర్మదృఢత్వమే అతని ముందు నిలిచింది. ఈ విజయదినాన్ని ప్రజలు ఎంతో ఆనందంగా గుర్తుచేసుకున్నారు. ఇది విజయదశమి, దసరా. ఈరోజు దశమవైపు రాముని దివ్యజయాన్ని గుర్తుచేసే రోజుగా మారింది. కాలక్రమేణా ప్రజలు ఈ దినాన్ని భవిష్యత్తు తరాలకి ఒక జ్ఞాపకంగా, ఒక శిక్షగా మార్చుకున్నారు. రాక్షసత్వాన్ని, అహంకారాన్ని, అన్యాయాన్ని అష్టాంగముగా ఉంచే ప్రతి రూపాన్ని నాశనం చేయాలి. అందుకే ప్రజలు బహుశా ఒక ప్రతీకాత్మక ఆచారం తీసుకున్నారు. రావణుడి ధ్వజాన్ని, అతని ప్రతిమను పెద్దగా తయారుచేసి పట్టాభిషేకాల వంటి విన్యాసాలతో ప్రజ ముందుకు తీసుకొచ్చి దహనం చేయడం. రాక్షసుని నిరూపణగా ఉన్న పలు లక్షణాలు, 15 తలలలో విస్తరించిన అహంకారం, విరుద్ధ లక్షణాలు అన్నింటినీ ఆ అగ్నిలో శకలాల్లా కాల్చారు. ఈ దహనం ద్వారా సమాజం ఒక సందేశాన్ని అందించింది. విజయం సాధించాలంటే ధర్మం, సహనం, నిజం, నిష్కామ సేవ అవసరం. అంతేకాక రావణుడి 15 తలలను కూడా ఒక లోతైన ప్రతీకగా భావిస్తారు. మనలోని అహంకారం, కోపం, క్రోధం, కామం, లోభం, మితిమీరిన ఆశ వంటి దుర్గుణాల ప్రతీకలు. అవన్నీ మాయాజాలంగా మనిషిని బంధిస్తాయి. అవి కాల్చినప్పుడు మనం నిజమైన విజయాన్ని పొందగలుగుతాం. అందుకే ప్రతి దసరా రోజున రావణదహనం చూడటం అంటే కేవలం పురాణ జ్ఞాపకం కాదు, మన అంతరంగ శుద్ధికి ఒక సంకల్పం. పూర్వకాలంలో మహాభారత యుద్ధానికి ముందు పాండవులు వనవాసంలో ఉన్నారు. అరణ్యవాసం ముగిసిన తరువాత అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసి కౌరవులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ సమయానికి అర్జునుడు ఆయుధాలను దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. యుద్ధానికి ముందు మళ్లీ వాటిని తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయుధాలను దాచడానికి అతను ఎంచుకున్న చెట్టు జమ్మి చెట్టు, సమీ వృక్షం. ఎందుకంటే ఆ చెట్టుకు దైవికత ఉంది. జమ్మి చెట్టులో శక్తివంతమైన దేవతలు వాసం చేస్తారని, అది చెడు శక్తులను తొలగిస్తుందని విశ్వాసం. అందుకే అర్జునుడు తన గాండీవ ధనుస్సు మరియు ఇతర ఆయుధాలను జమ్మి చెట్టు క్రింద భద్రపరిచాడు. అజ్ఞాతవాసం ముగిసిన తరువాత జమ్మి చెట్టు వద్దకు వెళ్లి తన ఆయుధాలను తిరిగి పొందాడు. ఆ రోజు విజయదశమి. ఆ రోజే అర్జునుడు ఆయుధాలను పూజించి యుద్ధానికి బయలుదేరాడు.
తరువాత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులను జయించారు. అందువల్ల జమ్మి చెట్టుకు విజయానికి సంకేతం అనే మహత్తు వచ్చింది. ఆచారం ప్రకారం విజయదశమి రోజున జమ్మి ఆకులను స్వర్ణానికి ప్రతీకగా భావిస్తారు. ఒకరినొకరు జమ్మి ఆకులతో ఆశీర్వదించుకుంటే ఆ సంవత్సరం అంతా ధనసమృద్ధి, విజయాలు, శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఆ ఆకులను పంచుకొని సువర్ణభవ అని ఆశీస్సులు చెబుతారు. ఇంకా ఒక విశ్వాసం ఉంది. శివుడు త్రిపురాసురులను సంహరించిన రోజు కూడా విజయదశమి. ఆ సమయంలో శివుడు జమ్మి చెట్టు క్రింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడని చెబుతారు. అందువల్ల జమ్మి చెట్టును పూజించడం అనేది శివానుగ్రహానికి సూచిక. విజయదశమి నాడు జమ్మి చెట్టు క్రింద పూజలు చేసి ఆ ఆకులను ఇంటికి తీసుకువెళ్లి పెద్దలకు నమస్కరించి సోదరులు, స్నేహితులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడం అనేది సామూహిక ఐక్యతకు, విజయానికి, ఆనందానికి ప్రతీకగా మారింది. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, కుటుంబం, బంధుత్వం, సమాజం మధ్య బలమైన అనుబంధాన్ని పెంపొందించే ఆచారం.